హాయ్ అండి, కార్తీక మాసంలో నాన్ వెజ్ తినాలనిపించిన వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ. వెజ్ బిర్యానీ నాన్ వెజ్ లోకైనా వెజ్ లోకైనా నేను ఈ బిర్యానీ మసాలా యూస్ చేసుకుంటాను. సూపర్ గా ఉంటుంది. కుక్కర్ లో చేస్తున్నా, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ మొగ్గ అలాగే బిర్యానీ ఆకు నేను బిర్యానీ మసాలాలో వేయను. వెజ్ బిర్యానీ కాబట్టి జీడిపప్పులు కూడా వేసుకున్నాను. బిర్యానీకి ఆనియన్స్ బాగా వేగితేనే బాగుంటుంది. వెజ్ బిర్యానీ కదా, ఇదే టైం అని చూసుకుని వెజిటేబుల్స్ అన్ని వేసాను. మా పిల్లలు బిర్యానీలో అయితేనే తింటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసి ఫ్రై చేస్తారా, కుక్కర్ కి గరిటికి అంటుకుపోతుంది. నేనైతే వెజిటేబుల్స్ తో పాటు వేసి దాన్ని బాగా రోస్ట్ చేస్తాను. వెజ్ బిర్యానీలో చాలా మంది కర్డ్ యూస్ చేయరు. కర్డ్ యూస్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కంటే నాకు నార్మల్ రైస్ నచ్చుతుంది. దాన్ని గీ వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్రైస్ కి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. బాస్మతి రైస్ అయితే ఒక్క ప్రైస్ కి 1.5 కప్ వాటర్ యాడ్ చేయాలి. పుదీనాకు సరిపడా ఉప్పు, అలాగే ఇందాక చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా. 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసినప్పుడు బొగ్గు గానీ దాల్చిన చెక్క గానీ వేడి చేసుకుని దాని మీద నెయ్యి వేసుకుంటే దమ్ బిర్యానీ స్మెల్ వస్తుంది. నేనైతే బిర్యానీ కాంబినేషన్ కింద పన్నీర్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే అద్భుత. ప్లీజ్ సబ్స్క్రైబ్.